ఇక్కడ శబరిమలలో పంపా నదికి చేరుకోవడం జరిగింది స్వామి. మీరందరూ చూడండి, ఇక్కడ పంపా నదిలో పాపాలు వదలాలని చెప్పాడు స్వామి. మన బట్టలు కాదు స్వామి వదిలేసేది. చూడండి అంతా కూడా అయ్యప్ప స్వాములు ఒక్కసారి గమనించాలి. పంపా నదిలో మన చెడు గుణాలలో ఒకటి స్నానం చేసినప్పుడు వదలాలని చెప్తారు స్వామి. ఈ బట్టలు కాదు, దయచేసి ఇక్కడ చూడండి, ఇవన్నీ బట్టల కుప్పలే. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా బట్టల కుప్పలే. దాదాపు ఇవన్నీ బట్టలు. చాలా మంది స్వాములు ఇక్కడ బట్టలను వదిలేస్తున్నారు స్వామి. చూడండి, కుప్పలు తెప్పలుగా బట్టలు పడి ఉన్నాయి స్వామి. ఇక్కడ స్వామి చూడండి, అన్ని బట్టల మూటలే. ఒక్కసారి ఆలోచించండి స్వామి, మీరందరూ ఈ బట్టల కుప్పలు మాత్రమే. ఇక్కడ చూడండి, ఇన్ని బట్టల కుప్పలు. అయ్యప్ప, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి మీరు పంబాలో మీ ఒక్క వస్తువు, మీ కండువ కానీ మీ బట్టలు కానీ ఎటువంటి బట్టలు వదలకండి స్వామి. పంపాలో వదలాలంటే మీరేమైనా చెడు గుణాలుంటే స్వామి వారికి దండం పెట్టి మీ చెడు గుణాలను వదిలేయండి. దయచేసి ఎవ్వరు పంపా పరిసర ప్రాంతాలను అశుభ్రపరచకూడదు. ఈడ ఇంతమంది లక్షలాదిగా అయ్యప్పలు తరలి వస్తూ ఉన్నారు. ఈ లక్షలాది అయ్యప్పలకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది తలపెట్టొద్దు. దయచేసి మీరెవ్వరు కూడా ఇక్కడ బట్టలు వదలొద్దు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మీ బాలకృష్ణ గురుస్వామి. మీ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి స్వామి. ఎవరైతే శబరిమలకు వస్తారో పంపా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తలేదని మనం అడగడం కాదు, మనం ఏ విధంగా ఉంటున్నాం అది కూడా చాలా ముఖ్యం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప.